హలో ఎవ్రీవన్. ఇప్పుడు కొన్ని జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేస్తూ ఉంది కదా. అయితే ఇప్పట్లో ఏఐ రీప్లేస్ చేయని 10 ఏళ్ల తర్వాత కూడా చాలా మంచి పే ఉండేటటువంటి జాబ్స్ ఏవేంటంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, సర్జన్స్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, నర్సులు, ఇలా వీళ్ళ అవసరం అనేది ఉంటూనే ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో ఏఐ టూల్స్ యొక్క వినియోగం అనేది పెరిగే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా మెడికల్ ప్రొఫెషనల్స్ అవసరం అయితే పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఫీల్డ్లోనూ ఇంటిగ్రేట్ అవుతూ ఉంది కదా. ముందు ముందు అన్ని ఇండస్ట్రీస్లోనూ ఇంకా ఎక్కువగా ఏఐ వాడకం అనేది పెరుగుతూనే ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్కి డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి, ఇంకా ఆల్మోస్ట్ మనందరికీ డిజిటల్ ప్రజెన్స్ అనేది అయితే ఉంటుంది. అదేవిధంగా సైబర్ అటాక్స్ ప్రమాదం అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది కదా. కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ చాలా పెరుగుతుంది. తర్వాత సెమీకండక్టర్ ఇంజనీర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇంకా చాలా రకాల డిజిటల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరుగుతూనే ఉంది కదా. వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సెమీకండక్టర్స్. కాబట్టి సెమీకండక్టర్ ఇంజనీర్స్కి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత డేటా సైంటిస్ట్. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే చాలా డేటాని కలెక్ట్ చేసుకొని దాని నుండి డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి డేటా సైంటిస్ట్ అవసరం అనేది పెరుగుతూనే ఉంటుంది. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్స్. ఇప్పుడు ప్రపంచమంతా క్లీన్ ఎనర్జీకి మారాలి అని చూస్తూ ఉంది కదా. ఎందుకంటే పవర్ కోసం ఫాసిల్ ఫ్యూయల్స్ని మండించడం వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది కదా. కాబట్టి ప్రపంచమంతా క్లీన్ ఎనర్జీకి మారడానికి ట్రై చేస్తుంది. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్స్కి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత స్పేస్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ప్రైవేట్ కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి కదా. దీనివల్ల స్పేస్ ఇండస్ట్రీలో చాలా కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్పేస్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ కౌన్సిలర్స్. ఇప్పుడు అందరికీ హెల్త్ మీద కేర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అయితే మన జీన్స్ని బట్టి మనకి ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, మన తర్వాతి తరాలకి ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి తెలుసుకోవడానికి, ఇంకా పర్సనలైజ్డ్ మెడిసిన్ తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మెడికల్ జెనెటిక్స్ ఫీల్డ్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. అందుకని జెనెటిక్ కౌన్సిలర్స్కి డిమాండ్ చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత అగ్రిటెక్ స్పెషలిస్ట్. ఇప్పుడు వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం అనేది పెరుగుతూ ఉంది కదా. ముందు ముందు ఇది ఇంకా చాలా పెరుగుతుంది. అసలే ప్రపంచ జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి అందరికీ ఆహారం అందేలాగా చూసుకోవాలి. కాబట్టి అగ్రిటెక్ ఫీల్డ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందుకని అగ్రిటెక్ స్పెషలిస్ట్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. తర్వాత లాస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్. ఇప్పుడు పొల్యూషన్ పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ వేగంగా జరుగుతుంది, న్యాచురల్ రిసోర్సెస్ అయిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాయి కదా. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలన్న అవగాహన అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి డిమాండ్ చాలా పెరుగుతుంది. ఇంకా ఏ హైపేయింగ్ స్కిల్స్ 10 years తర్వాత ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.